హలో హాయ్ అండి. ఈ గంగవాయిల ఆకుకూర ఊరెళ్ళతంతో బాగా ఎక్కువ వచ్చేసింది, ముదిరిపోయింది. దీన్ని ఇంకా ఇలాగే పువ్వున్న జాగ్రత్తగా ఆకులు తీసుకొని వాడుకోవాలా. ఇదైతే చూసారా ఎంత ఎక్కువ ఉన్నదో. ఇప్పుడు ఆకుకూరలు దొరకడమే కష్టంగా ఉన్న టైంలో మనకి మిద్దె తోటలో ఇలా గంగవాయిల ఆకుకూర, ఇలా పునర్నవ దొరుకుతుంది. ఈ మామూలుగా మనకైతే మార్కెట్లో దొరకవు. ఈ పునర్నవ అన్నది మనకు మిద్దె తోటలో కంపోస్ట్తో పాటు మాన్యూర్తో పాటు వస్తుంది. ఇంచుమించు ప్రతి టబ్లోనూ ఈ గంగవాయిల ఆకుకూర అయితే ఉంటుంది. ఇంకా పునర్నవ చూడండి, దీంట్లో కూడా ఎలాగా వాలిపోయి ఉన్నదో. జామ చెట్టుతో పాటు వచ్చినవి జామకాయలు కూడా చక్కగా కాస్తున్నాయి. ఈ జామ చెట్టులోని జినియా పూలు ఒకటి ఉన్నాయి. మళ్ళీ ఈ ఆకుకూర కూడా చక్కగా మామూలుగా ఎప్పటికప్పుడు కోసేస్తుంటాను. ఊరు వెళ్ళడంతో ఈ 2-3 వారాలకి చాలా ఎక్కువ అయిపోయింది. ఇది గంగవాయిలే. ఇది ఇప్పుడు 3వ టబ్బు. ఇది పునర్నవ, ఎర్ర పొనగంటాకు, తూటికూర. దీంట్లో మామూలు పొనగంటాకు ఈ ఒక్క టబ్బులోనే 3 ఉన్నాయి. ఎర్రది పొనగంటాకు, మామూలు పొనగంటాకు, మళ్ళీ తూటుకూర. ఈ తూటుకూర తీగలాగా వచ్చేస్తుంది, అలా అల్లుకుపోతుంది కట్ చేయకపోతే. ఈ పునర్నవ కొద్దాం, ఫస్ట్ గంగవాయిలి మళ్ళీ కొద్దాం.